అమ్మా నాకేమొద్దమ్మా, కాస్త అన్నం పెడితే చాలు, ఒకవేళ ఈలోగా చనిపోతే సమాధి చేసే గాని మీరు తప్ప నాకు బయట ఎవరు లేరమ్మా అమ్మా అని అన్నారు. కానీ ఒప్పుకోలేదు, వెళ్ళిపోవాలన్నారు. వెళ్ళన్నాను, ఎందుకు వెళ్ళవరా అని చక్క కాలర్ పట్టుకుని ఈడు చేసి బయటికి గెట్టేశారమ్మా. అమ్మా ఆకలి తట్టుకోలేక నేడుమర్రు, మంగళపర్రు, బోర్పల్లి, గణపారం, పెప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపిల్లిగుడు ఒకే జతపట్ల మీద 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నానమ్మ నేను. అమ్మా తాడేపిల్లిగూడెంలో బస్టాండ్లో కాగితాలు వేసుకుని పడుకునేవాడు నేను. ఓ రాత్రి అన్నం అడుక్కుంటాకి తాడేపిల్లిగూడెం అంతా తిరిగాను, ఎవరు అన్నం పెట్టలేదు. ఆకలి అయిపోతుంది. అలాగని తాలూకా ఆఫీస్ ఉంది కదా తాడేపిల్లిగూడెంలో, దాని ఎదురుగుండా కురిపి హోటల్ ఉంది. ఆ కురిపి హోటల్ కాడికి వెళ్ళి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా? ఆయన అన్నాడు, 5 రూపాయలు ఇవి పెడతానన్నారు. డబ్బులు లేవండి, నేను అడుక్కున్న వాడినండి, కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నాను. డబ్బు కొద్ది పెట్టనన్నారు. సర్లే బయటకు వచ్చి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, బాబు 1 రూపాయి ఉన్నాయా, అన్నం కొనుక్కుంటావు 1 రూపాయి ఇవ్వండి. ఎవరు ఇవ్వలేదమ్మా. 10ంటికి కట్టి వెళ్తారు, రాత్రి 10 గంటలకి. ఏం చేయాలో తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో, వాడు పడేసిన ఎంగులాకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు పడేసిన ఎంగులాకులన్నీ మెతుకులు ఎరుగు తిన్నాను. గాని కడుపు నిండలేదండి.